5వ వచనము. సామెతలు 27:5వ వచనం చదవండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. 6 కూడా, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడైతే ఏమి చేస్తాడు? పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. లోకం పోకడా అర్థం చేసుకోవచ్చు బైబిల్ దగ్గరికి వస్తే. లోపల ప్రేమించటం కంటే లోపల ప్రేమించటం కన్నా కూడా బాహాటంగా, బహిరంగముగా అంటే రహస్యంగా అందరి ముందా, బహిరంగముగా గద్దించుట మేలు. ప్రేమించాలి కానీ బహిరంగముగా గద్దించుట మేలు. దేవుడి మాటలు గాయమైనట్టుంటాయి ఒక్కొక్కసారి. గాయం అనేది చేసే దెబ్బ అంతరంగంలో చొచ్చి లోపల ఉన్న చెడుతనాన్ని తీసివేసిద్ది. అంటే దేవుడి మాట గాయంగా ఉన్నా కానీ ఆ గాయము చేయటం వలన మనిషిని హృదయం గాయమవటం వలన హృదయంలో ఉన్న చెడుతనం పోయిద్ది. 6వ వచనం కూడా, మేలును కోరి స్నేహితుడైతే ఏం చేస్తాడు? గాయమే చేస్తాడు. పగవాడైతే లెక్కలేని ముద్దులు పెడతాడు. నువ్వు చేసే ప్రతి తప్పును సమర్థిస్తాడు అపవాది. నిన్ను ముద్దాడుతాడు అపవాది. నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఇదే కరెక్ట్ అంటాడు. నీ ఇష్టారాజ్యంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే బైబిల్ పట్టుకొని ఇదే కరెక్ట్ అని నేను ముద్దాడుతాడు. కానీ మేలును కోరి స్నేహితుడు యేసు ప్రభుల వారు బహిరంగముగా చూస్తానికి గాయం కలిగే విధంగా ఎవరికి ఉంటుందంటే కొంచెం కష్టం వేసేవాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఈ విషయం కష్టం వేసేవాళ్ళకు, ఒక్కోసారి ఇష్టపడే వాళ్ళకు కూడా ఉంటుంది. అలా ప్రభు యథార్థంగా ఉంటాడు. ఆయన మాట్లాడేటప్పుడు యేసు ప్రభు వారు నిర్మలంగా ఉంటాడు. మాట్లాడేటప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడేటప్పుడు మొహమాటం లేకుండా మాట్లాడతాడు. అంటే ఉన్నట్టుగా మాట్లాడతాడు యేసు ప్రభు వారు. ఆ మాటల పరంపరే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నది. ఒక పెద్ద ఆయన, ఇప్పుడు రండి యోహాను సువార్త 3వ అధ్యాయానికి. ఒక పెద్ద ఆయన, ప్రజలకు బోధించే ఆయన, ఇశ్రాయేలుకు బోధించే ఆయన, బోధకుడు, ఆయనకు తెలియని విషయాన్ని ప్రభు తెలియపరిచిన సందర్భం ఎట్లా ఉందంటే ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకే బోధించాడు ఆ పెద్ద ఆయన. అలాంటి పెద్ద ఆయనకి యేసుప్రభువు వారు బోధిస్తుంటే యేసుప్రభువు వారు చెప్పిన మాట ఆయన ఎప్పుడు చెప్పలే ఎవరికి. ఆ పెద్ద ఆయన బోధకుడు మళ్ళా, కానీ బోధకుడికే బోధ అందింది. బోధకుడు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు, యేసుప్రభువు వారు చెప్పిన మాట. కానీ బోధకుడికి అది అవసరం. ఈనాడు ఎంతోమంది రకరకాల బోధకులు ఉన్నారు. ప్రజలకు బోధ చేస్తూ ఉంటారు, వారికి బోధ పొందుకోరు. వారికి బోధ అవసరం లేదనుకుంటారేమో. అట్లనే పెద్ద ఆయన ఏం చేశాడంటే బోధ చేస్తూ ఉన్నాడు, కానీ బోధకుడికే బోధ అందిందన్నమాట. అన్నాడు యేసుప్రభువు వారు. ఎందుకన్నాడు? క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడడని ఒకడని ఆ పెద్ద ఆయన ఉద్దేశించి, అసలు పెద్ద ఆయన ఏం చేశాడు యేసుప్రభువు వారిని చూడండి. ఆ బోధకుడు యేసుప్రభువు వారితో ఎలా మాట్లాడాడు అంటే, మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి 1 నుంచి చదువుదాం. ఆ పెద్ద ఆయన పేరు నీకోదేమను. పెద్ద ఆయన, ఆయన యూదుల అధికారి, పరిసయ్యుడు. 3వ అధ్యాయంలో 1వ వచనం. అతను ఏం చేశాడంటే అర్ధరాత్రి పూట, పగలవేళ కాదు, అతడు రాత్రిపూట అతడు రాత్రి యందు యేసు వద్దకు వస్తాడు. వచ్చి అంటాడు, బోధకుడా. ఈయన కూడా బోధకుడే. యేసు బోధ విని, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఓ బోధకుడా, యేసుని అంటున్నాడు, దేవుని దగ్గర నుంచి వస్తేనే ఇలాంటివి చేస్తారు సూచక్రియలు. నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని నేను నమ్ముతున్నాను, అందుకే నేను ఇలాంటి పనులు చేస్తున్నావు, మంచి మంచి పనులు చేస్తున్నావు అని అన్నాడు. అప్రిషియేట్ చేస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభువుని ప్రశంసిస్తున్నాడు అన్నమాట. ఎవరు? ఈ పెద్ద ఆయన, మరి ఇజ్రాయేల్ బోధకుడు అన్నమాట. ఇశ్రాయేల్ బోధకుడు, వయసులో పెద్ద ఆయన, వృద్ధుడు, యవనస్తుడైనటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడు? ప్రశంసిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు, ఎవరైతే సరైన బోధన పొందుకోక అనేకులకు బోధిస్తున్నా ఆ బోధ పక్కన పెట్టి వారికి అందాల్సిన బోధ అందకపోతే కరెక్ట్ బోధ చేస్తాడు. ఆయన పొగుడుతున్నప్పుడు, ఆయన ప్రశంసిస్తున్నప్పుడు ఆయన చెప్పనవసరంలా దేవుడి దగ్గర నుంచి వచ్చాడని, తండ్రికి నుంచి వచ్చాడని యేసు ప్రభువారికి తెలుసు. జరిగింది చెప్తున్నాడు, కానీ తనకు అందాల్సిన బోధ అందల. అప్పుడు అన్నాడు అన్నమాట యేసు ప్రభువారు. అవును అవును అన్నాడా? అది అనలేదు. ఏమన్నాడు? ఓకే పెద్ద ఆయన, నువ్వు చెప్పిన మాట నాకు ఇష్టమే, నువ్వు అన్నట్టు కరెక్ట్ అన్నాడా? అనలేదు. అతనికి ఏం అవసరమో అది చెప్పాడు. ఎట్లా ఉందంటే వినటానికి, గమనించడానికి ఆయన ఒకటి అడిగితే యేసు ప్రభువారు ఒకటి చెప్తున్నాడు. అట్లా ఉంటుందన్నమాట. దేవుని కార్యాలు కూడా ఒక్కోసారి నువ్వేదో అడుగుతావు, ఏదో జరుగుతుంటుంది నీ క్షేమం కొరకు. ఆయనేమంటున్నాడు? ఈయనేం అడగలా, ఈ బోధకుడు, ఈ నికోదేమని ఆయన, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, అందుకే నీవు ఇట్లాంటి మంచి పనులు సూచక్రియలు చేస్తున్నావు, నువ్వు దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఆ మాటకి ఏం చెప్పాలి? యేసు ప్రభువారు మామూలుగా కామన్ రీజన్ అంటారు చూడండి, ఏం చెప్పాలి అప్పుడు? అవును అనాలి, అంతేనా? లేకపోతే లేదు అనాలి. అది తీసి పక్కన పెట్టాడు యేసు ప్రభువారు. ఏమన్నాడు తెలిసిన? ఆ వ్యక్తితోటి ఈ మాట చెప్పాడు, తనకు అవసరమైన మాట చెప్పాడు. ఏ మాట అంటే 3వ వచనంలో, అందుకు యేసు అవును నువ్వు చెప్పిందే అనలా. అతనితో ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏమన్నాడు? నువ్వు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. యేసు ప్రభువారిని అన్నదేనో పొగుడుతూ అన్నాడు, మాట్లాడాడు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఆయన అన్నదానికి రిప్లై ఆయన గురించి, అంటే ఆయన గురించి మాట్లాడాలి, యేసు ప్రభువారి గురించి. ఆ మాట్లాడే వ్యక్తికి అందాల్సిన బోధ అందలు. అప్పటి వరకు ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యము తెలుసా? క్రొత్తగా జన్మించితేనేనా? ఎప్పుడు వినలా మాట ఈ పెద్ద ఆయన, ఇజ్రాయేల్కి బోధించే బోధకుడు. ఈనాడు అనేకులు రకరకాల బోధకులు ఉన్నారు, బోధ చేస్తున్నారు. క్రొత్తగా జన్మించాలి అనేది మంచి బోధ, అది యేసు బోధ. నువ్వెన్నో బోధలు చేస్తున్నావు, ఇశ్రాయేలుకి బోధ చేసేవాడివి, అర్థం కాలేదంటాడు. నీకు ఇది తెలియలేదా అంటాడు. అంటే ఏం చేయాలా? చూడండి, యోహాను సువార్తలో క్రొత్తగా జన్మించటం అంటే రెండోసారి తల్లి కడుపులోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా, బయటికి రావాలా అన్నట్టుగా మాట్లాడతాడు ఈ ముసలాయన. 4వ వచనంలో అప్పుడు యేసు ప్రభువారు అంటారు, 10లో యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? ఎరగాల్సిన ఎరగలేదు కానీ బోధిస్తున్నాడు ఈ పెద్ద ఆయన. నికోదేము ఏం తెలుసుకోవాలి? బోధించేవారైనా, బాధించేవారైనా, మానవుడన్నవారు ఎవరైనా ఏ జన్మ జన్మించాలి? దిక్కులు తిరిగిపోతున్నాయి కూడా. సరే ఇట్ట లోపల ఏం మోగుతుంది, ఇట్ట చూస్తున్నాడు, ఇటు తీసిపెట్టు. ఏ జన్మ జన్మించాలి చెప్పాలా బయటికి? ఇట్టంటే కాదు, చెప్పాలి. ఏ జన్మ? క్రొత్త జన్మది. పిల్లలమైపోవాలి. దేవుడి మాట వినాలంటే మనం అడిగింది చెప్పాల్సిందే, ఉన్నది చెప్పాల్సిందే. అది చెప్పేటప్పుడు మనలో ఆనందం ఉంటుంది అన్నమాట, తెలుసా? క్రొత్త జన్మ. మనం డైవర్ట్ కాకుండా ఉంటాం. మనం సైతాను శోధిస్తుంటాడు. క్రొత్త జన్మ. ఎలాంటి వాళ్ళైనా, ఎవరైనా, ఏ ఊరిలోనైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా, నేను క్రైస్తవుడన్నా కానీ క్రొత్తగా జన్మించాలి. అదేంది
క్రొత్తగా జన్మించకపోతే క్రైస్తవులు గారా? కారు. భక్సింగ్ గారు అదే అడుగుతారు. ఆర్ యు బోర్న్ అగైన్ అంటారంట. ఏమంటారు? ఆర్ యు బోర్న్ అగైన్ అంటారంట. ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ అన్నా అని వచ్చిన క్రొత్త వ్యక్తులు కనబడితే ఆర్ యు బోర్న్ అగైన్ అంటాను. ఇదేంటి, నేను యేసు ప్రభువుని రక్షించబడితే ఆర్ యు బోర్న్, యేసు ప్రభు పాటలు పాడతానైతే, యేసు ప్రభు వాక్యం చెప్తానైతే, యేసు ప్రభు వారిని వెంబడించినోడినైతే, నేను ప్రార్థన చేస్తే భూమి పునాదులు అదురుతాయి అయితే, కదులుతాయి అయితే, కొన్ని సమస్యలు, ఎన్నో సమస్యలు తీరిపోతాయి అయితే, ఈయనేంటి ఆర్ యు బోర్న్ అగైన్ అంటాడేంటి అని అనుకున్నా కానీ అడుగుతాడు ఆయన. అది ముఖ్యం. యేసు ప్రభు వారు దారిలో ఉన్నన్నాడు అంటే ఆర్ యు బోర్న్ అగైన్ అంటే తెలుగులో నువ్వు తిరిగి జన్మించావా అంటే క్రొత్తగా జన్మించావని అర్థం. మరు జన్మ, రెండో జన్మ ఎత్తావా, క్రొత్త జన్మ అంటే. పాత జన్మలోనే ఉన్నావా, క్రొత్త జన్మ లేకపోతే పాత జన్మలో ఉంటే ఆ మనిషి తన జీవితం అంతా పాపమయం అని అర్థం. ఏమయం? సుఖమున్నా పాపమయమే, డబ్బున్నా పాపమయమే తన జీవితం. క్రొత్త జన్మ ఎత్తకపోతే మరి ఆస్తులున్న పాపమయమే తన జీవితం, అందచందాలున్న పాపమయమే తన జీవితం, మంచి చదవరైన మంచి ర్యాంకులు వస్తున్న పాపమయమే, ప్రమోషన్స్ వస్తున్న ఉద్యోగం తర్వాత పాపమయమే జీవితం. ఎందుకంటే క్రొత్త జన్మ లేనప్పుడు తన జీవితం పాపమయం, తన జీవితం ఆధ్యాత్మిక శూన్యత, చీకటి. అలా ఉండకూడదని యేసుప్రభువు వారు. అప్పుడు ఏమవుతారు ఆ మానవులు? పాపము ఉండి చనిపోతారు, లేదా ప్రభు రాకుడొస్తే ఎత్తబడరు, విడవబడతారు, విడిచిపెట్టబడతారు, త్రోసివేయబడతారు, నరకం పాలవుతారు. కానీ యేసుప్రభువు వారు అన్నారు ఆ నికోదేమని ఆయన్ని, అక్కడ క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం సంగతిని చెప్పాడనమాట. మళ్ళా చెప్తాడు, దేవుని రాజ్యము చేరడు. దేవుని రాజ్యం చూడాలన్నా, దేవుని రాజ్యం చేరాలన్నా ప్రతి మనిషి క్రొత్తగా జన్మించాలి. యేసు ఏమంటున్నాడు రాత్రి వేళ? నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రియ అమ్మాయ్యా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడ కూర్చున్నా కానీ, ఇక్కడ కూర్చున్నా కానీ, ఎక్కడి నుంచి వింటున్నా కానీ, చూస్తున్నా కానీ, గమనిస్తున్నా కానీ, ఎన్నిసార్లు మనుషులు తప్పులు ఎత్తుకావు, ఎన్నిసార్లు పక్కాళ్ళ మీద అబండాలు వేసావు, ఎన్నిసార్లు ఇతరులలో ఉన్నటువంటి నలుసు కన్నా ఉందో లేదో తెలియకుండా నీ కంట్లో దూలం తీసేసుకోకుండా ఉన్నావు. కారణం నీలో కొత్త జన్మ లేదేమో, నువ్వు పాత జన్మలో ఉన్నావేమో, అంటే పాపపు జీవితం జీవిస్తున్నావేమో. దేవుడు రాత్రి వేళ మాట్లాడుతున్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ఏం మాట్లాడుతున్నాడంటే నీ కోసమే మాట్లాడుతున్నాడు, క్రొత్తగా జన్మించాలంటున్నాడు. లేకపోతే పాత జీవితమే ఇప్పుడు దాకంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టు. పాత జీవితం అంటే పాపం అన్నాం, క్రొత్త జీవితం అంటే చూడండి అక్కడేముందో. యోహాను సువార్త 3:3 ఒకడు క్రొత్తగా జన్మించితేనే అనే మాట దగ్గర క్రొత్తగా చూసారా? క్రొత్తగా ఎన్ని అంకెస్ ఉంది? 1. బైబిల్ క్రిందకి రండి. 1 అంటే ఏంటి? పైనుండి. అది ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే, క్రొత్తగా అంటే పైనుండి వచ్చిన జన్మ అని అర్థం. అది మరి పాత జన్మ అంటే భూమిలో ఉన్న మానవుని నుండి అని అర్థం. భూమి మీద ఉన్న మానవుని నుంచి వచ్చిన జన్మ మనందరం మొదటి జన్మ. మరి పైనుంచి వచ్చిన జన్మ ఏంటి? పాత జన్మ, తండ్రి తల్లుల నుంచి వచ్చాం. మళ్ళీ పైనుంచి ఎట్లా వస్తాం? అక్కడ అర్థం ఏంటంటే పైనుండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పైనుంచి వచ్చినటువంటి వాడు. అంటే ఒక మానవునికి, అంటే ఒక పురుషుని సంతానం కాదు అసలు, ఆయన స్త్రీ సంతానంగా పిలువబడ్డాడు. అంటే పైనుంచి వచ్చిన జన్మ, పైనుంచి వచ్చిన వాడంటే డైరెక్ట్ కన్య గర్భమున ఉన్నటువంటి వాడు, డైరెక్ట్గా కన్య గర్భమున నుండి భూమి మీదకి వచ్చినటువంటి వాడు. డైరెక్ట్ కన్యక ఏ బిడ్డను ఎప్పుడు కనదు. మానవులకైతే స్త్రీ పురుషులను దేవుడు చేశాడు. పురుషుడు స్త్రీ వారిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, వారిద్దరు ఏకమైనప్పుడు, స్త్రీ పురుషుడు కలిసినప్పుడు సంతానం వస్తుంది. అప్పుడు పురుష సంతానం అంటారు. చూడండి, పురుష సంతానం అంతే. కానీ స్త్రీ సంతానం అని ఎవరైనా పిలుస్తారా? ఎక్కడ విన్నారా మీరు? స్త్రీకి పుట్టాడంటే అంటే మనిషి మగ వ్యక్తి లాగా పుడతారా? పుట్టరు. కానీ యేసు ప్రభు విషయం మాత్రం
స్త్రీ సంతానం అంటే కన్య గర్భమున జన్మించినాడు. యేసేపుతో సంబంధం లేకుండా వారు కలవక మునుపు, ఏకం కాక మునుపు అని బైబిల్లో ఉంది. యేసు ప్రభువారు జన్మిస్తారు అంటే ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన ప్రేమ పరిశుద్ధం. లోక ప్రేమ ఉంది, పాప ప్రేమది. ఆయన కార్యములు పరిశుద్ధం, ఆయన చూపులు పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన కదలిక పరిశుద్ధం, ఆయన ప్రతి పరిశుద్ధం, ఆయన పరిశుద్ధుడు. ఇది పైనుంచి వచ్చిన జన్మ అంటే యేసు ప్రభువారు ద్వారా వచ్చిన జన్మ. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు, కన్య గర్భాన్ని జన్మించాడు, పెరిగాడు, పెద్ద అయినాడు, సిలువలో రక్తమంతా కార్చాడు. ఒక్క రక్త బొట్టు కూడా ఆయన అట్టి పెట్టుకోలేదు. కాళ్ళు చేతులకు మ్రేకులు, ప్రక్కన బల్లెపోటు, తలకు ముండ్ల కిరీటము, వీపు మీద క్రొడా దెబ్బలు, నానా రభస హింసలు పెట్టారు. రక్తం కార్చేటట్టుగా కొట్టి సిలువలో ప్రాణం అర్పించుకున్నాడు. రక్తమంతా కార్చాడు. అది పైనుంచి వచ్చిన జన్మ అంటే యేసు రక్తంతో కడగబడడం. అది ఆయన ఏ మానవుడు అంటే స్త్రీ సంతానంగా పుట్టినటువంటి జన్మ కర్మ దోషములు లేనటువంటి యేసు ప్రభువారు మన పాప పరిహారం కొరకు చనిపోయి సమార్చబడి తిరిగి లేచాడు. సిలువలో అట్లా చనిపోయి సమార్చబడి తిరిగి లేచాడు. ఇది పైనుంచి వచ్చిన జన్మలో ఉన్నటువంటి జన్మ అంటే ఆ పైనుంచి వచ్చిన ఆ పాపం లేని దేవుని యొక్క రక్తంతో కడగబడటమే క్రొత్త జన్మ. అంటే యేసు రక్తంతో ఎవరి హృదయంతో కడగబడదో వారు క్రొత్త జన్మ కలిగిన వారు కాదు. అంటే పరిశుద్ధ జీవితం లేనివారు పాత జీవితమే. అందుకే వారు త్రాగగలరు, తిట్టగలరు, కొట్టగలరు, వీటి సాహసిస్తారు, నేర్చుకోగలరు, అలవాటు కాగలరు. వారి వల్ల కాదు, కానీ దేవుడి వల్ల అయింది. ఎందుకంటే మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. ఏ మనిషినైనా మనిషి మార్చలేడు, ఏ మనిషి తనకు తాను మారలేడు. కానీ ఎవరు మారుస్తారు? ఎవరు క్రొత్త జీవితం ఇస్తారు? అంటే క్రొత్త జన్మ అంటే ఎవరు? వారి హృదయాన్ని శుద్ధి చేసే మరి యోగ్యుడు అంటే యేసు ఒక్కడే. ఎందుకంటే ఆయన ఒక్కడే గనక పవిత్రమైన రక్తం గార్చింది. ఆయన మానవుల యొక్క జీవితాలు శుద్ధి చేయగలడు, ఆయన క్రొత్త జన్మ ఇవ్వగలడు. మరి ఏం చేయాలా? కొత్తగా జన్మించాలంటే యేసు ప్రభువారి యొక్క రక్తం నార్ల కిందకు వచ్చి హృదయం కడుక్కోవాలి. ఆయన మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. యేసేం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే మొట్టమొదట క్రొత్తగా జన్మించాలి. అది పాత జీవితం తీసివేసుకోవాలి. క్రొత్త సంవత్సరం వచ్చిందని సంతోషపడటం కాదు, సంతోషపడు. క్రొత్త జన్మ వచ్చిందా? క్రొత్త జన్మ లేదు అంటే యేసు రక్తంతో హృదయం గడగబడాల. క్రొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు పండగ చేసేస్తున్నావు, కొత్త బట్టలు కడుతున్నావు, ఇంటిని కొత్తగా చేస్తున్నావు, కొత్త వస్తువులు తెస్తున్నావు. ఎన్ని చేసినా ఎన్ని తెచ్చినా క్రొత్త జన్మ మాత్రం లేదు గనక, క్రొత్తగా యేసు రక్తంలో కడగబడింది లేదు గనక, కానీ చనిపోతే మాత్రం నరకమే. నువ్వు ఇంటిని కొత్తగా చేసుకున్నా చనిపోతే నరకం వెళ్ళాలి. నువ్వు క్రొత్త బట్టలు కట్టుకొని వేసుకున్న ఆ రోజు చనిపోతే నరకం వెళ్ళాలి. ఎందుకంటే మనసు మారలేదు. యేసు రక్తంతో నా హృదయం కడుక్కోవాలి అనుకోలేదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు వింటున్నావు. ఇప్పటి వరకు ఇన్నేళ్ళు దేవుడు కాపాడాడు. 2024 సంవత్సరం కాచి 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 కాపాడి భద్రపరిచి నిన్ను అన్ని విషయాల్లో పోషించి నీ క్రొత్త జీవితం లేకపోయినా కొత్త సంవత్సరం ఇంకా ఎందుకు ఇచ్చాడు తెలిసినా? ఎందుకు ఇచ్చాడు? నువ్వు కొత్తగా జన్మించాలని. లేదు నేను అలానే ఉంటానంటే నీ శిక్షకు నువ్వే కారకుడు అవుతావు, నీ మాటకు నువ్వే శిక్షకు గురవుతావు, నీ మాటకు నువ్వే తీర్పుకు గురవుతావు, నీ చేష్టలకు నీవే దేవుని ఉగ్రతకు గురవుతావు. అది అవసరమా? అవసరం లేదు. అందుకే హెబ్రీ పత్రికలో ఇంత గొప్ప రక్షణ ఎలాగూ నిర్లక్ష్యం చేస్తావు. ఇది గొప్ప రక్షణ. క్రొత్త జన్మ అంటే ఒకటే సింపుల్. బాధంతా పడిన నాయన మన పాపాల కొరకు ఒకటే అనాలి, యేసు ప్రభు నీ రక్తముతో నా హృదయం కడుగు స్వామి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు? హృదయాన్ని కడిగేస్తారు. అదే కొత్త జీవితం. దీనికోసం నేను అనలేకపోతున్నాను, మారలేకపోతున్నాను, వదలలేకపోతున్నాను. ఏంది నష్టం? దానివలన నీకు నష్టం, నీ భార్యకు నష్టం, నీ పిల్లలకు నష్టం, నీ భర్తకు నష్టం, ఇంటిళ్ళ పాది నష్టం, సమాజంలో కూడా సాక్ష్యం ఉండదు. ఒకవేళ సమాజం నిన్ను పొగిడినా కానీ దేవుడు మాత్రం నిన్ను పాత జీవితమే అంటాడు, అలా ఉండకూడదు అంటాడు. అందుకే సామెతలు 23:26లో అన్నమాట, దేవుడు పలికిన పలుకు మానవుణ్ణి ధనం అడగలేదు, కులం అడగలేదు, ఇతరత్ర లోక సంబంధమైన అడగలేదు. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము.
క్రొత్త జన్మ కలిగి ఉంటావు, నా రక్తముతో నీ హృదయం కడుగుతా అంటాడు యేసుప్రభువారు. హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు, దేవుని రాజ్యం చూచెదరు, దేవుని దగ్గర చేరుకుంటారు, దేవుని రాజ్యంలో చేరుకుంటారు. హృదయ శుద్ధి లేకపోతే, యేసు హృదయం ఇకపోతే హృదయ శుద్ధి ఉండదు. హృదయ శుద్ధి లేని జీవితం పాప జీవితం గనక, పాత జీవితం గనక, పాత జన్మ గనక, యేసయ్య రక్తంలో కడగబడే కొత్త జన్మ లేకపోతే ఇక నష్టం, అది వర్ణించలేం, వద్దు అలాంటిది. కనుక యేసు ఏమంటున్నాడంటే, మొట్టమొదట క్రొత్తగా జన్మించు అంటే నా రక్తంలో కడగబడి ఉంటున్నాడు చాలు. రెండోది యేసుప్రభువారి రాత్రి వేళ ఏమంటున్నాడు యేసుప్రభువారు, ఇదే యోహాను సువార్త 4:24 ప్రక్కనే ఉంటుంది చూడండి. 4 యేసుప్రభువారు అన్న మాటలు ఇవి, మానవుల గురించి మాట్లాడిన మాటలు. 4:24 చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఎవరితో చెప్పాడంటే, ఆయన దర్శిస్తే మార్పు చెందిన ఒక స్త్రీ, ఆమె సమరయ స్త్రీ, ఆమె గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. కానీ దానికంటే ముందు చూస్తే 21లో అంటున్నాడు ఇంకా యేసుప్రభువారు ఆ సమరయ స్త్రీతో, ఆయన చదవండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, చదవండి, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, చదవండి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. పాత ఆరాధన. తర్వాత మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. నూతనమైన ఆరాధన తెలిసిన, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేమేం ఆరాధిస్తున్నాం? తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. కొంతమంది రక్షణ అనుభవం లేక తెలియని దాన్ని ఆరాధించడం అంటే ఏంటి? పాపంతోనే ఉంటూ ఆరాధించటం. తెలిసిన దాన్ని ఆరాధించడం ఏంటి? క్రొత్త జీవితం జీవించిన తర్వాత ఇక ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇక ఒక యేసుప్రభు బొమ్మ చేయరు, ఒక సిలువ పెట్టుకొని అక్కడికి వెళ్ళి దానికి పూదండలు సిలువకు, యేసుప్రభు వారి యొక్క పాదాలు, సిలువ గుర్తున్న పాదాలకు మరి పుష్పాలు చల్లరు, దండలు వేయరు. ఏం చేస్తారు? ఇక ఆత్మతో సత్యముతో, అంటే క్రొత్త జన్మ ఇచ్చిన దేవుని రక్తంతో కడగబడిన హృదయంతో, లోపల ప్రభు ఉంటాడు కనుక ఆత్మతో సత్యముతో ఏం చేస్తారు? ప్రభువా, నీ రక్తముతో నా హృదయం కడిగావు నాయన, నాకు క్రొత్త జీవితం ఇచ్చినావు నాయన, నీకు దీని గురించి ఈ విషయం నాకు చేసావు గనక, నా కోసం ప్రాణత్యాగం చేసినావు, చనిపోయి సమాధించబడి తిరిగి లేచినావు, నా హృదయంలో వసిస్తున్న తండ్రి యేసురాజా, నీకు స్తోత్రములు నాయన, నీకు కృతజ్ఞతలు నాయన అని చెప్తారు. నీకు వందనాలు ప్రభువా. ఇది ఆరాధన. తెలుసునా? క్రొత్త ఆరాధన. క్రొత్త సంవత్సరం రావటమే అనుకో క్రొత్త ఆరాధన. యేసు ప్రభువా నన్ను కాపాడావు, స్తోత్రాలు. యేసు ప్రభువా నాకు ఇల్లు ఇచ్చావు, స్తోత్రాలు. యేసు ప్రభువా ఉద్యోగం ఇచ్చావు, స్తోత్రాలు. ఇదేనా ఈ ఆరాధన? పరలోకంలో ఉంటుందా? ఆలోచించండి ఒకసారి మీరు. యేసు ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలని అక్కడ అంటారా? పరలోకంలో అంటారా? ఈ ఉద్యోగం అక్కడికి వచ్చిద్దా? రాదు. యేసు ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలని పరలోకంలో అంటారా? దేనికంటారు తెలిసిన? చూడండి, ప్రకటన గ్రంథం క్రొత్త ఆరాధన ఉండాలి మనలో. క్రొత్త జన్మ, క్రొత్త ఆరాధన ఉండాలి. ఆ భౌతిక ఈవుల కోసం ఆరాధన చేయి కాదంటలా. ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో చేయటం అంటే నీ ఆత్మ రక్షణ పొందినందుకు ఆరాధించాలి. అది ఆత్మ సంబంధమైన క్రొత్త ఆరాధన. చూడండి, ప్రకటన దేనికోసం ఆరాధన చేస్తున్నారు? ప్రకటనలో మనం అందరం కలిసి 4వ అధ్యాయమైన 7వ అధ్యాయం చూడండి. 4 కాదు, 7, 10 అందరం చదవాలి. ఇప్పుడు దేని కొరకు ఆరాధన చేస్తారు పరలోకంలో? దేని కొరకు? ఆస్తుల కోసం, మరి బంధువులు మరి పక్కనే ఉన్నారని కానీ, లేకపోతే ఉద్యోగం వచ్చిందని కానీ అని వాటి కోసం ఆరాధన చేయరు. ఆరోగ్యం వచ్చిందని కానీ దేనికోసం చేస్తారు? చూడండి, ప్రకటన 7, 10 చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అబ్బా, మాకు క్రొత్త జన్మ ఇచ్చినందుకు, మా హృదయాలు శుద్ధి చేసినందుకు, అంటే మా బ్రతుకులు మార్చినందుకు, పాపిష్టి జీవితం కడిగినందుకు, నా ఆత్మను రక్షించినందుకు,
రక్షణకు ఏం చేస్తారు? స్తోత్రమని మహాశబ్దముతో ఏం చేశారు? ఎలుగెత్తి చెప్పిరి. తెలుసా? అది క్రొత్త ఆరాధన. ఇప్పుడు దాకా దేనికోసం ఆరాధన చేసావు? దీనికోసం ఆరాధన చేసావా ఎప్పుడన్నా? భౌతికంగా ఈ లోకంలో ఇచ్చిన వాటి కోసం ఆరాధన చెయ్యాలా, వందనాలు చెల్లించాలా, కాదని చెప్పలేదు. మొన్న చేసిన సహాయం మరలా చేశాడు, వందనాలు చెప్పు, స్తోత్రాలని చెప్పు, కాదంటల్లా. కానీ క్రొత్త జన్మ లేకుండా నువ్వు క్రొత్త ఆరాధన చేయలేవు. అంటే యేసే రక్తంతో కడగబడితే క్రొత్త ఆరాధన దినదినం చేస్తావు. ప్రభువా, ఈ హృదయం నీ రక్తంతో కడగబడి పదిలంగా ఆగిపోతే ఎన్ని ఈవులు భూలోకంలో ఇచ్చినా అనుభవించి నరకమే పోయేవాడిని కదయ్యా. కానీ నా హృదయం కడిగే, హృదయ శుద్ధి చేసే పవిత్రమైన రక్తంతో కడిగే ఆ రక్తాన్ని కార్చావు. అంతటి బట్టి నీ స్తోత్రాలు ఏంటో తెలిసిన రోజు చేసే ఆరాధన ఇది క్రొత్త ఆరాధన. నీ ఆరాధనలో క్రొత్తదనం ఉందా? ఇంటి పైన స్టార్, ఇంట్లో బారా. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు పండగ అంటే? పంటికి, ఇంటికి, ఒంటికి పండగ అనుకుంటున్నావా? హృదయానికి ఉందా అసలు? పంటికంటే తినేదానికి పండగ. తింటే తిన్నావు, హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఇంటికంటే ఇంటిని శుభ్రం చేసుకుంటున్నావు, మంచిదే. ఇల్లే శుభ్రం చేసుకోవాలనుకుంటుంటే హృదయంలో యేసుప్రభు ఉన్నాడా లేదా? ఒంటికంటే కొత్త బట్టలు వేస్తున్నావు, క్రొత్త సంవత్సరం వచ్చిందని మంచిది వేసుకున్నావు, హృదయం క్రొత్తదయిందా? క్రొత్త జన్మ వచ్చిందా? ఈరోజు ఎంతమంది చెప్తారు న్యూ ఇయర్, ఏ ఇయర్? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి విష్ యూ హ్యాపీ రిపెంటెన్స్ డే ఉందా? పశ్చాత్తాపడింది ఏమన్నా ఉందా? హృదయం మారింది, సంవత్సరం మారి 2020లోకి వచ్చానయ్యా, నా బతుకు మారలేదయ్యా, నా బుద్ధులు మారలేదయ్యా, నా తాగుడు పోలేదయ్యా, నా చండాలం పోలేదయ్యా, అయ్యా నా జీవితం కూడా కొత్తగా చేయని రక్తంతో కడిగి అన్నవాళ్ళు, ఆ క్రొత్త జన్మ పొందుకున్న వాళ్ళు ఇక దాని కొరకు ఆరాధన చేస్తారు. రోజుకి రక్షించినందుకు స్తోత్రాలు. మీరు చూడండి, కావాలంటే మందిరాలకు వచ్చేవాళ్ళు, హృదయం కడగబడ్డవాళ్ళు, ఇళ్లలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ, మందిరాల్లో కానీ, ఆరాధన ఆదివారం చేసేటప్పుడు కానీ, ప్రార్థనప్పుడు కానీ అనేక సార్లు ఏం చేస్తారు? ఈ మాట అంటారు. ఏ మాట? నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, పాపినయ్యా, కాపాడావయ్యా, నీ రక్తంతో హృదయం కడిగావయ్యా. ఇది తెలియని నామకార్థ క్రైస్తవులు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇల్లు ఇచ్చావయ్యా, స్తోత్రాలు, వాకిలు ఇచ్చావయ్యా, వందనాలు, ప్రభువా, వాకిలికి తలుపులు ఇచ్చావయ్యా, తలుపులకి తాళాలు ఇచ్చావయ్యా, ఇంక ఇదే ఆరాధన? హృదయం శుద్ధి చేసావయ్యా, ఎన్ని పోయానయ్యా, నేను పోకుండా నరకానికి నన్ను నీ దగ్గర చేర్చుకోవాలని రక్షించావయ్యా, స్తోత్రాలయ్యా. అది క్రొత్త ఆరాధన. ఇక నుంచి అయినా క్రొత్త జన్మ పొందుకో, క్రొత్త ఆరాధన చెయ్యి. అది దేవుడు అడుగుతున్నాడు, ఆయన అనే మాట. మూడో చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? క్రొత్త జన్మ ఉండాలి, క్రొత్త ఆరాధన ఉండాలి. అది చేస్తే నువ్వు ధన్యుడివి, దండురాలువే, నీకు తిరుగులేదు, నీకు శుభం. చూడండి, న్యూ ఇయర్లో అడుగు పెట్టావు, ఇంకా కొత్తగా ఉంటావు, మంచిదే. లేదంటే జీవితం మారాల్సిందే. దేవుడు అంటున్నాడు క్రొత్త జన్మ, క్రొత్త ఆరాధన ఉండాలండి. మూడో చూడండి, లూకాసువార్తకు వచ్చేయండి. లూకాసువార్తలో 2వ అధ్యాయం, ఈ పేజీ తిప్పండి, 2వ అధ్యాయము 48 చదవండి. 48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, అంటే మరియా, నేను యేసేపు గురించి మేమేం చేస్తున్నాం? నేను వెతుకుతున్నాం. పస్కా పండగకు వదిలారు యెరూషలేముకు, మళ్ళీ తిరిగి వెళ్తున్నారు రిటర్న్ వాళ్ళ ఊరు. కానీ యేసు వారు వాళ్ళతో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వాళ్ళతో రాలా. ఏడు అనుకుంటున్నారు, మళ్ళీ వెనక్కిపోయారు. యెరూషలేములో ఉన్నాడు, చూసి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఈ మాటలు అన్నప్పుడు యేసు వారు ఏమన్నారు? అప్పుడు 49 చదవండి యేసయ్య అన్న మాటలు. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. చాలు. ఏ పనులు? తండ్రి పనులు. దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? పని చేయాలంటున్నాడు. ఏ పని? తండ్రి పని. పరలోక పని,
తండ్రి పని భూలోకంలో కూడా, తండ్రి పని భూలోకంలో మానవుడికి అన్నము, ఉదకము, వస్త్రము, గృహము, ఉద్యోగము, వ్యాపారము, కూలి, వ్యవసాయము, ఇతరత్ర వృత్తి, ఇన్ని పనులు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? పరలోక పనివారిలో ఉండాలని ఇచ్చాడు. అన్నీ అనుభవిస్తా, బ్రతుకు, జీవించు, బాలుడువా, యవనుడువా, నడివయసా, వృద్ధుడువా, బ్రతికిన బ్రతుకులో బ్రతుకుతూ నా పని నీలో ఉండాలి అంటే నీవు రక్షణ పొందాలి, నువ్వు నా ప్రార్థన చేయాలి, నన్ను ఆరాధించాలి, నా మాట మరొకరికి చెప్పాలి, నా మంచితనం ఇతరులకు పంచుకోవాలి, నా వాక్యం చదవాలి, నా వాక్యాన్ని అనుభవిస్తూ ఉండాలి, హృదయంలో చేర్చుకోవాలి, ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇది తండ్రి పని. ఆయా విధానాలకు భూమి మీద ఉన్నాయన్నమాట. పరలోక పని ఉందన్నమాట. తండ్రి పనికి వేరుగా భూలోకంలో దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో, సమాజంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని విషయాలు అనుభవించుకుంటూ పోతూ తండ్రి పని అంటే పరలోక పని లేకుండా, ఇప్పుడు చెప్పాను ఇందాక, ప్రార్థన, ఆరాధన, రక్షణ, దేవుని వాక్యం చదవటం, ధ్యానించటం, ఇతరులకు పంచుకోవటం, ఇవి లేకుండా ఉంటే పరలోక పని ఆ మనిషి భూలోకములు ఎన్ని ప్రభుదార పొందుకున్నా ఆ మనిషి యొక్క సాక్ష్యము పాత జీవితమే, పాత బ్రతుకే, రోజు తినే తిండే, రోజు ఉండే విషయమే. కానీ కొత్తదనం ఏంటంటే పని. ఇప్పుడు దాకా దేవుని పని చేయలేదేమో, క్రొత్త పని చెయ్యాలి. క్రొత్త పని అంటే ఇక నుంచి పని ఆరంభించు. దేవుని పని, క్రొత్త పనులు నీలో కనపడుతుండాలి. సంవత్సరం జరుగుతుండగా ఏముంది చూడండి, అది హబక్కుకులో క్రొత్త పని అంటాడేంది అనుకుంటారు. ఇప్పుడు దా దేవుని పని చేయలా, ఇక నుంచి చేస్తూ ఉండు. పరలోకపు తండ్రి యొక్క పనులు, క్రొత్త పనులు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి చేస్తూ ఉంటే. చూడండి హబక్కుకు రాసిన గ్రంథము, లూకాసు వార్త ఇలా పట్టుకొని హబక్కుకు పుస్తకానికి వస్తారా? హబక్కుకు పేజీ నెంబర్ 771, 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా, హబక్కుకు 3:2, 771. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా 2024 కూడా పోయింది, 23 పోయింది, 24 పోయింది, ఎన్నో సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి అనుభవాలు ఉన్నాయి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. అది కార్యం ఎట్లా ఉండాలా? పాతవి అంటే ఈ లోక విషయములో, గతించిపోయే విషయములలో పగడ్బందీగా అన్ని చక్కగా సవ్యంగా చూసుకుంటూ ఉంటే వాటిని అనుభవించు కానీ వదిలిపెట్టాల్సినవి అవన్నీ. కానీ నూతనమైన క్రొత్త కార్యములు మనలో ఉండాలి, క్రొత్త పనులు ఉండాలి. ఒకప్పుడు దేవుని యొక్క మాట చెప్పలా, ఇక నుంచి చెప్పాలి. రండి 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 రండి, దేవుడి మాట విందురు, రండి రండి, దేవుని సహవాసం రుచి చూపిస్తాను, రండి రండి. తెలిసిన ప్రార్థన, రండి రండి కూర్చోండి. కుటుంబంలో ఒకప్పుడు అనలేదు, రండి రండి దేవుని సన్నిధికి వెళ్దాం, రండి రండి దేవుని యొక్క కార్యములు మనం ఇతరులకు చాడుదాం, రండి రండి. ఇవన్నీ ఏంటంటే ఇట్లా అద్భుతమైనటువంటి క్రొత్త కార్యములు. ఒకప్పుడు అనలేదు, ఒకప్పుడు చేయలా. ఇది ఇక సంవత్సరము జరుగుతున్నాయి, కార్యములు ఏమవ్వాలా? నూతనం అంటే కొత్తయే పాతయా? క్రొత్తవి కదా. క్రొత్త కార్యములు నీ సంవత్సరం, నీ కార్యములు, నీ కార్యం ఏం చేయాలా? నీ సంవత్సరం జరుగుతుండగా నూతన కార్యములా? మిగతా చివరి మింగేసేయండి, పెద్దగా చెప్పాలి మొత్తం. కార్యము, అది ఏ కార్యమైనా కానీ దేవుని కార్యం, నూతనమైన కార్యం మనం కలిగి ఉండాలి. మొదట క్రొత్త జన్మ, రెండోది క్రొత్త ఆరాధన, మూడోది క్రొత్త పని కలిగి ఉండాలి. ఒకప్పుడు లేని పని, క్రొత్త పని, దేవుని పని, తండ్రి పని, పరలోకంలో పని కలిగి ఉండాలి. ఇది మూడో విషయం. ఒక తీర్మానంకు రావాలి. 2025కి వచ్చేసాం, ఇంకా పాతదే, ఇంకా పాత వ్యవహారమే, పాత లెక్కలే, ఆచారాలే, దేవుడు చెప్పని విషయాలే, బైబిల్లో లేని విషయాలే. అర్థమవుతుందా? నేను అన్నానని బాధపడొద్దు. యేసు ప్రభు బొమ్మ పెట్టమని ఎక్కడనుందా? లేదు. నాకు స్టార్ కట్టండి అని ఎక్కడనుందా? లేదు. తూర్పు దేశమున కనబడ్డ స్టార్ అక్కడ లేదది. యేసు ప్రభు వారు పుట్టిన సుమారు 2 సంవత్సరాలకి ఆ స్టార్ వచ్చి
యేసుప్రభువారు ఉన్న ఇంటి మీదకి వచ్చేసింది. కదిలే స్టార్ అది, తెలుసునా? ఎక్కడ పెడితే అక్కడ ఉండే స్టార్ కాదు. నీవు నేను ఎట్లాంటి స్టార్లో ఉండకూడదు అనుకున్నాడు? ఒక యంత్రం లాంటి స్టార్ కాదు. కదిలే స్టార్ అంటే జీవం కలిగిన స్టార్ అయి ఉండాలి. అర్థమవుతుందా? దేవుని జీవం పొందుకున్న వాళ్ళకు ఉండాలి స్టార్ అంటే. స్టార్ అంటే ఆశ్రయించబడదానికి గుర్తు అనమాట. స్టార్ అంటే వర్ధల దానికి గుర్తు అనమాట. తెలుసా? స్టార్ అంటే దీవించబడిన వాళ్ళకి గుర్తు అనమాట. మన స్టార్ సరిగా లేదు కానీ ఇంకో స్టార్ కడుతున్నామే. మనమే ఒక స్టార్ లాగా ఉండాలంటే దేవుడు చూడు. కనుక మూడో విషయము, క్రొత్త సంవత్సరం వచ్చిందని మురిసిపోవటం కాదు. ఎందుకు మురిపం? క్రొత్త కార్యం లేనప్పుడు, ఒక ప్రార్థన లేనప్పుడు, ఒక ఆరాధన లేనప్పుడు, ఒక సువార్త లేనప్పుడు, ఒక దేవుని మాట ఇతరులతో పంచుకున్నప్పుడు, క్రొత్త కార్యం ఇక నుంచి బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పుడు, ఇతరులతో దేవుని మాట చెప్పనప్పుడు క్రొత్త కార్యం లేదే. ఎందుకు? క్రొత్త సంవత్సరంలో సంబరాలు, సెలబ్రేషన్లు అంటే ఏంటి? లోకస్తులకి బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు అన్న వాళ్ళకి తేడా ఏంటి? లోకమే మారుతున్నారు. నామకార్థ క్రైస్తవులు కూడా ఏమవ్వాలి? మారిపోవాలి. దేవుని క్షేమం కొరకే మాట్లాడతాడు. ఇందా ఫస్టే చెప్పా, నిర్మోహమాటంగా మాట్లాడతాడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట నేను. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? కోరి గాయం చేస్తాడు, మంచి జరగాలని. ఇది మూడోది. నాలుగోది, క్రొత్త సంవత్సరం వచ్చిందని మనం మురిసిపోవటం కాదు, కానీ మనలో క్రొత్త విషయం ఏం జరగాలి. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఎక్కడంటే మనం 2వ అధ్యాయంలో 51వ వచనం చదవండి. లూకా 2:51 చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అబ్బా, మానవులకు దేవుడు లోబట్టం ఏంటి? తల్లి తండ్రి స్థానంలో ఉన్నారు కనుక వాళ్ళకేమయ్యాడు? యేసుప్రభువారు మానవుడుగా ఉన్నప్పుడు ఏమయ్యాడు? లోబడ్డాడు. యేసుప్రభువారికి వంశావళి లేదు, ఆది అంతం లేనివాడు, సృష్టికర్త. మానవుడికి వచ్చినప్పుడు ఫలానా కుమారుడు అని అనిపించుకున్నాడు అనమాట, తగ్గించుకొని. అంటే వారికి లోబడ్డాడు తల్లిదండ్రుల కంటే. చూడు, మూడోది క్రొత్త కార్యం. ఈనాడు యవనస్తులు అనేక మంది తల్లిదండ్రులకు లోబడుతున్నారా? తల్లిదండ్రుల మాటలకు ఎదురు తిరుగుతున్నారా? అలా తిరిగితే జీవితాల్లో అనర్థాలు తప్ప. ఎదురు తిరిగితే తల్లికి తండ్రికి లాభాలుండవు, క్షేమం ఉండదు, భద్రత ఉండదు. అంటే బైబిల్ మాట చెప్తుంది, తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు దేవుడు? సన్మానించమన్నాడు. సన్మానించడం అంటే దండేసి బొట్టు పెట్టంగా చచ్చిపోయినప్పుడు. బతుకున్నప్పుడు ఎత్తారా? అది కూడా చేయకూడదు. సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళని సగౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వాలా. తల్లికి తండ్రికి ఏమి ఇవ్వాలా? గౌరవించాలి. తిన్నావా నాన్నగారు, అమ్మగారు, అమ్మ, నాన్న టాబ్లెట్ వేసుకున్నావా? ఏంటి అలా ఉన్నావు? బాగున్నావా? ఎందుకు అడుగుతా? నాకు ఆస్తి ఇవ్వలేదు సరిగా, వాళ్ళకి ఇచ్చినంత ఆస్తి నాకు ఇలా, అందుకు నేను అడగను. పక్షపాతం కలిగిన వాళ్ళు, వాళ్ళ పక్షం కలిగిన వాళ్ళు ఒకళ్ళకొక్క కన్ను 2 కళ్ళుతో చూస్తారు. చండాలపు చూపు మమ్మది మా నాంది, అట్లా ఎప్పుడు అనకూడదు. తెలిసిన మానవులు బలహీనతలు ఉంటే ఒకవేళ దేవుడు వాళ్ళని సరిచేస్తాడు. ఎవరు వాళ్ళు? కన్న తల్లి తండ్రి. ఏం చేయాలి? వాళ్ళని సన్మానించాలి, గౌరవించాలి. అంటే వాళ్ళకి ఏం చేస్తే సన్మానిస్తాం అంటే గౌరవిస్తాం, లోబడినప్పుడు. మూడోది, క్రొత్త సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అంటమే కాదు, విష్ చేయటమే కాదు, జనాల్ని సెల్లో పెట్టేసేసి ఫ్రెండ్స్కి పంపించడం కాదు, షేర్ చేసుకోవటం వాట్సాప్ గ్రూపులో కానీ. ఇట్లా ఏం చేయాలా? ఇంతవరకు తండ్రికి తల్లికి లోబడింది లేదు, కానీ పెంచారు, పోషించారు. దేవుడు ఎందుకు అలా చేశాడు? వాళ్ళ గర్భం వేశాడంటే వాళ్ళకి లోబడాలి. ఇక నుంచి క్రొత్తగా ఏం చేయాలా? లోబడాలి. క్రొత్త విషయం అన్నమాట, లోబడాలి. ఇది ఎన్నోది? 4వది. క్రొత్త సంవత్సరం వస్తే క్రొత్త జన్మ ఉండాలి, క్రొత్త ఆరాధన ఉండాలి, క్రొత్త కార్యం ఉండాలి. క్రొత్తగా ఏం చేయాలి? ఇక నుంచి లోబడాలి. ఈ సంవత్సరం రావడం, ఈ క్రొత్త సంవత్సరం సందర్భంలో సెంటిమెంట్ ఏం కాదు,
దేవుడు చూపిస్తున్నాడు. సంవత్సరం మారింది, క్రొత్తది వచ్చింది, పాతది పోయింది. ఆ పాత స్వభావం, లోబడని స్వభావం, విరుచుకుపడే స్వభావం, గద్దించే స్వభావం, పెద్దవాళ్ళని ఎదురు తిరిగే స్వభావం తీసేసుకో. క్రొత్త స్వభావం, లోబడు. చూసావా? 4వది అనమాట. క్రొత్తగా ఏం చేయాలి మనం? ఇక లోబడే అనుభవంలోకి రావాలి. లోబడిన వాళ్ళు అప్పుడు దేవుని వాక్యం నెరవేర్చినట్టు, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నట్లు ఉంటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. వాళ్ళని తలలా ఉంచుతాడు, తోకలాగా ఉంచడు. ఇచ్చేవాళ్ళలాగా ఉంచుతాడు, పుచ్చుకునేవాళ్ళలాగా ఉంచడు. చివరి చూద్దాం, ముగించుకుందాం. ఇక క్రొత్త సంవత్సరం వచ్చిందని మనం ఊరుకోవటం కాదు, కానీ ఈ అనుభవాలు మనలో క్రొత్తవి కనపడుతుండాలి. చూడండి, లూకాసు సువార్త అయిపోయింది, యోహాను సువార్త అయిపోయింది. ఇప్పుడు మనం మత్తయి సువార్తకి వెనక్కి వెళ్తాం. మత్తయి సువార్త 11:28 చదవండి. 11:28 చదవండి. చదువుతారా? చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. అంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. తెలుసా? అంటే ఏం మాట్లాడుతున్నాడు తెలుసునా? ఇంకొక క్రొత్త అనుభవం, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ క్రొత్తగా, ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఇప్పుడు నిరీక్షణ లేకపోతే ఇక నుంచి నిరీక్షణ ఉండాలి. అంటే ఏమంటున్నాడు? నిరీక్షణ ఏంటి? నేను ఇక్కడ వాడిన కాదు, నేను ఇక్కడ దాన్ని కాదు, నా పర్మనెంట్ అడ్రస్ ఇది కాదు. నా పర్మనెంట్ అడ్రస్ ఏంటది? పరలోకం. బిల్లీ గ్రహం గారు చనిపోవటకు ముందన్నమాట ప్రపంచ సువార్థికుడిని అడిగారు, మీ అడ్రస్ అంటే, నా పర్మనెంట్ అడ్రస్ ఏదది? నాకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లేదు, నా పర్మనెంట్ అడ్రస్ ఏంటది? పరలోకం అన్నాడు. తెలుసా? దానికి ప్రూఫ్ ఏంటంటే విశ్వాసం. అంతే. క్రొత్తగా ఏం కలిగి ఉండాలి? మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఏం నిరీక్షణ? ఎదురు చూస్తాం. నా ప్రభు రెండో రాకడ వస్తే నేను ఎత్తబడే విధంగా ఉంటాను, ఉండాలి. నా ప్రభు రావడానికి ఆలస్యమైన నేను ఈ లోకంలో వదిలిపెడితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? ఎందుకంటే ముందున్న క్రొత్త అనుభవాలు. ఏ అనుభవాలు? క్రొత్త జన్మ ఉంది కనుక పరలోకం వెళ్తారు. క్రొత్త ఆరాధన ఉంది కనుక పరలోకం వెళ్తారు. క్రొత్త కార్యం ఉంది కనుక, పని ఉంది కనుక పరలోకం వెళ్తారు. క్రొత్త అనుభవమైన లోబడే స్వభావం ఉంది కనుక పరలోకం వెళ్తారు. కనుక ఈ క్రొత్త నిరీక్షణ, క్రొత్తగా ఉన్న నిరీక్షణ, క్రొత్త అనుభవం, నిరీక్షణ ఉంటే తప్పకుండా, నిరీక్షణ అంటే ఈ ఉండే కనుక ఏం చేస్తా? నేను వెళ్ళిపోతా, పరలోకం వెళ్ళిపోతా, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. పొలం పని చేస్తున్నా, ఇంట్లో కూర్చున్నా, భార్యాభర్తలతో కూర్చొని మాట్లాడుకుంటున్నా, పనులుంటున్నా, అటు ఇటు పిల్లలతోటి, కానీ ఒక నిరీక్షణ మనకు ఉండాలి. దానికి ఏం నిరీక్షణ అన్నారంటే శుభప్రదమైన నిరీక్షణ, శుభంతో కూడింది నిరీక్షణ. రక్షణ శుభంతో మొదలైంది, నిరీక్షణ కూడా శుభంతో ముగియాలన్నమాట. అవును, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభ వర్తమానం ఇది. రాత్రి వెళ్ళి శుభవర్తమానాన్ని స్వీకరించు. దేవుడు కోరుతున్నాడు. చివరిగా మాట్లాడుతున్నాము, నీ జీవితంలో మార్పు రావాలంటే క్రొత్త జన్మ ఉండాలి, క్రొత్త ఆరాధన, క్రొత్త కార్యం నీలో కనపడాలి, క్రొత్త అనుభవం లోబడాలి, ఇంకో క్రొత్త అనుభవము నిరీక్షణ కలిగి ఉండాలి. చాలు. ఈ అనుభవంతో నువ్వు భూమి మీద బతుకుతుంటే, నువ్వే పని చేస్తున్నా దేవుడిచ్చింది, చాలా సంతోషిస్తావు. నిన్ను బట్టి చాలా దేవునికి ఆనందం కలిగిద్ది. ఇట్టి జీవితమే అసలైనటువంటి దేవుడు చెప్పినట్టు జీవించే జీవితం. ఈ జీవితం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడండి. ప్రార్థన చేసుకుందాం.